నేను 2012లో మెడిటేషన్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతిరోజు చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ సజ్జన సాంగత్యంలో ఉంటూ మరెన్నో విషయాలు ముఖ్యంగా నేను ఎలా ఉన్నానన్నది తెలుసుకుంటూ అది 10 మందికి కూడా వాళ్ళందరూ కూడా మరి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి అని నేను తెలుసుకున్నదే వాళ్ళకు బోధిస్తూ చక్కగా నేను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఈ మార్గంలో ఉండటానికి మొదట పత్రి సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత వంశీ కిరణ్ సార్ ఆధ్వర్యంలో ఇంకా మరెంతో లోతుగా ఆత్మజ్ఞానం వైపు నాలోనికి నేను ప్రయాణిస్తూ ఎంతో ఆనందంగా ఇవాళ ఆత్మానందంతో జీవిస్తున్నాను. అంటే మరి వంశీ సార్కి పత్రి సార్కి వేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడున్న ఆత్మీయులందరికీ ఆత్మాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మానస, మాది జడ్చల్ల. నేను 2016లోకి ధ్యానంలోకి వచ్చాను. తర్వాత ఒక 4 సంవత్సరాలకు సార్ వంశీ సార్ సద్గురు మూమెంట్ ద్వారా నాకు జూమ్ ద్వారా పరిచయం అయ్యారు. నా సమస్య కోసం అని చెప్పని సార్కు కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ కూడా, నా సమస్యలకు సంబంధించినవన్నీ కూడా నేను విజన్స్ ద్వారా చూసుకున్నాను. తర్వాత సారు గ్రూప్ లో జాయిన్ చేసుకోవడం, తర్వాత కౌన్సిలింగ్స్ ఇవ్వడం చేయడం, గ్రూప్స్ ఇవ్వడం, దీని ద్వారా కూడా నేను రోజు రోజుకు ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాను, అందిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ. రబ్బర్ బ్యాండ్ ఉందా? రబ్బర్ బ్యాండ్ ఉందా? కాల్లో పెట్టుకున్నా రబ్బర్ బ్యాండ్. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఎక్కడో వైజాగ్ లో ఉన్న వంశీ మాస్టర్ గారు మరి అంత దూరం నుంచి ఇక్కడ దాకా మన కోసం జ్ఞానం అందించడానికి మరి ఎంతో శ్రమించి ఇక్కడ దాకా సార్ వచ్చింది కాబట్టి సార్ కోసం మనం ఒకసారి ఆత్మ ప్రణాళం స్టాప్స్. సారు జ్ఞానము ఎలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అసలు మాటలతో అది విధం కాదు. మీరు ఈ రోజు సారు జ్ఞానం అందుకుంటున్న వీళ్ళు అంత అదృష్టవంతులు. మేమే మిస్ అవుతున్నాం, ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళడం ఉంది, సార్ని కలవాలని ఇక్కడికి వచ్చి మేము వెళ్తున్నాము. చాలా అదృష్టవంతులు అంటే చాలా అదృష్టవంతులు. సారు జ్ఞానం ఎలా ఉంటదంటే మనము ఇప్పటి ఈ నిమిషం దాకా మనము ఏడుస్తూ ఉన్న ఆ సారు వాక్కు, ఆ మాటలు అసలు ఎలా ఉంటది ఎనర్జీ అంటే ఆ దుఃఖం ఎటుపోతుందో తెలియదు, ఆ మనసులో బాగా ఎగిరిపోతుంది, మరి ముఖంలో చిరునవ్వు వస్తుంది. అలా ఉంటది సారు జ్ఞానం. అందుకోసమే హలో నేను ఎప్పుడో అడిగిన, అయితే మనం అందరం కలిసి కోట్లలో 11 గురువారాల బాబా యజ్ఞం చేశాం కదా, అప్పుడే సుకన్య మేడం అడగడం జరిగింది, సార్ది మా క్లాస్ కావాలి అంటే మొన్న ఫోన్ చేసి చెప్పిండ్రు సుకన్య మేడం గారు, అమ్మ అడిగిండ్రు కదా మరి కరీంనగర్ వస్తున్నారు సారు, మరి మీ జిల్లాలో అరేంజ్ చేసుకోండి, నువ్వు ఆ కోట్లలో పెట్టిస్తే నాకు ఎట్లా, నేను అదే రోజు తిరుపతి వెళ్ళుడు ఏం చేసుడో నాకు అర్థం కాలేదు. అక్కడ కోట్లలో పెట్టకుండా మా జిల్లాలో జరగాలి, అయితే మిట్పెల్లా అయితే జైత్యాల అనుకున్నా. ఈ అక్క సారి అనడుకు నాకు ఎంతో సంతోషం అనిపించింది. సాయిబాబా ఆలయంలో కాక సాయి ధ్యాన కేంద్రంలో జరగడం అద్భుతం. అందుకోసమే మనం సార్ను జ్ఞానాన్ని అందరూ శ్రద్ధగా విని అందరూ చక్కటి జ్ఞానాన్ని అందుకోండి. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ మరి ఇంత మంచి గురువులను తయారు చేసి మనకు అందించిండ్రు. మరి ఆ గురువులు ఏం చేస్తుండ్రంటే మనల్ని కూడా మాస్టర్స్ గా తయారు చేసి మనల్ని కూడా వారిలాగా ఎదగాలని వాళ్ళ తాపత్రయం. అందుకోసమే ఇంత దూరమైన వాళ్ళు వస్తూ మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందుకోసమే సార్ జ్ఞానాన్ని అందుకోండి, అక్షరాల ఆచరించండి. మనము కూడా మాస్టర్స్ ఎదిగితే వారికి గురుదక్షిణ ఇచ్చినట్టు అవుతాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, గురువు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనం
ఇంత చక్కటి కార్యక్రమం పెట్టిన ఇక్కడ మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో ఈరోజు పత్రికారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల. ఒక గురువుకి మనం ఇవ్వాల్సింది ఏంటి? ఆరాధన. ఆరాధన అంటే పూజ కాదు. ఆరాధన అంటే నువ్వు నేర్పించిన జ్ఞానాన్ని మేము అనుభవిస్తున్నాము, నేర్చుకుంటున్నాము, పెంచుకుంటున్నాము, పంచుకుంటున్నాము అని చెప్పటమే ఆరాధన. అది ఎవరికి వాళ్ళకి. సంగీత గురువులకు ఆరాధన అంటే సంగీతంతో పాటలు పాడుతూ చేస్తారు. త్యాగరాజు ఆరాధనోత్సవాలు చూసారా? నువ్వు కెమెరా ముందుకు పెట్టుకో, అప్పుడు నేను దాన్ని దాటాలి. రాజు రాసిన పాటలు పాడుతుంటారు. ఆయన ఏ పాటలు అయితే రాశారో, ఆయన కీర్తనలు, పాటలు అనకూడదు, కీర్తనలు అనమాట. ఆయన కీర్తనల్ని త్యాగరాజు వారు అందించిన కీర్తనలతో ఆరాధన చేస్తారు. మరలా మొదటి నుంచి చెప్తా, స్టార్ట్ చేసుకో. చెప్పండి అందరు నాతో పాటు. పత్రిజీ ఆరాధన ఉత్సవాలు. ఏ ఉత్సవాలండి? ఆరాధన ఉత్సవాలు. ఆరాధన అంటే కొబ్బరికాయ కొట్టడం, ఊదొత్తులు పెట్టడం, ఆరతి తిప్పడం కాదు. అది పూజా విధానం. అది మొదటి బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. అంటే మనలో అహంకారం పోవడానికి నేర్పించబడ్డది అది. తర్వాత ఆరాధన అంటే ఏంటంటే అన్ని చోట్ల జరుగుతున్నాయి, అన్ని ఊర్లలో. నేను ఇప్పటికి 15 ఊర్లు కవర్ చేసుకుంటూ వచ్చా. అన్ని చోట్ల పత్రిజీ గారికి ఆరాధనోత్సవాలే జరుగుతున్నాయి. కనుక ఇది కూడా ఆరాధనోత్సవం కిందే మనం పెట్టుకుందాం, చప్పట్లు కొట్టుకుందాం. ఇది కూడా ఆరాధనోత్సవం. అసలు ఆరాధన అంటే ఏంటి? ఒక వ్యక్తిని మనం గురువుగా స్వీకరించినప్పుడు, గురువు అంటే పత్రికారు నేను మీ గురువు కాదంటాడు. నిజమే, గురువు కాదు. ఆయన ఒక ఆత్మమిత్రుడు, ఆత్మజ్ఞానం అందించిన మిత్రుడు మనకి. కనుక మనం ప్రేమగా గురువు అంటాం. అది సహజంగా వచ్చే వరుడు అనమాట అది. సో ఆరాధన అంటే ఏంటంటే, త్యాగరాజ స్వామి చనిపోయి చాలా కాలం అయింది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి ఈ లోకంలో. మీరు టీవీలో, పేపర్లో చూస్తుంటారు. నేను సంగీతం నేర్చుకునేటప్పుడు ఫ్లూట్ నేర్చుకునేవాడిని. మా గురువు గారు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు వచ్చినాయి, అందరూ ఇదిగో ఇది 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 కీర్తనలు పాడాలి అని చెప్పి ఇచ్చారు. డయాస్ మీద ఎక్కిన తర్వాత మాకు ఒక సమయం ఇస్తారు. మేము వెళ్ళి త్యాగరాజ స్వామి ఫోటో దగ్గర దీపం పెడతారు, ఆ పూలదండ వేస్తారు. మేము అక్కడ త్యాగరాజ స్వామి ఏదైతే కీర్తనలు ఉన్నాయో అది మేము అక్కడ పాడి వచ్చేస్తాం. ఇలాగ దాదాపుగా కొన్ని వందల మంది కళాకారులు త్యాగరాజ స్వామికి పాటలు పాడతారు, కీర్తనలు పాడతారు. ఓకే అండి, దాన్ని ఏమంటారు? ఆరాధనోత్సవం. అది ఎవరింటారు? త్యాగరాజ స్వామి వింటాడండా? ఆయన దేహం లేదా, ఆత్మరూపంలో ఉంటారు లేదా? దేవతలు ఉంటారు లేదా? మాస్టర్స్ ఉంటారు లేదా? ఏ పేరైనా పెట్టుకో, వాళ్ళందరూ వింటారు అన్నమాట. విన్నప్పుడు త్యాగరాజ స్వామితో అంటారు, అబ్బా ఎంత బాగా పాడుతున్నారా వీళ్ళు, నీ కీర్తన ఎంత బాగా ఆలపిస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా నేర్చుకున్నారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఇచ్చిన సంగీతాన్ని వీళ్ళందరూ పాడి ఆ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నువ్వు ఎంత గొప్పవాడువయ్యా అని ఎవరిని అంటారు? త్యాగరాజ స్వామిని అంటారు. అప్పుడు త్యాగరాజ స్వామి యొక్క హృదయం ఏమవుతుంది? సంతోషంతో ఉప్పొంగుతుంది. అవునా కదా? అంటే మనము త్యాగరాజ స్వామికి ఆరాధన చేసినప్పుడు, దేవతలందరూ త్యాగరాజ స్వామిని ప్రశంసించినప్పుడు, ఆ త్యాగరాజ స్వామి ఎంతో ఆనందించినప్పుడు అది అసలైన ఆరాధన. అవునా కదా? అలాగే ఒక గురువు లేకపోతే ఒక మాస్టరు, ఒక గ్రాండ్ బ్రహ్మర్షి భూమి మీదకి వచ్చి తన దివ్య జ్ఞానాన్ని అందించి వెళ్ళిపోయారు. పితామహ పత్రిజీ వారు అందించిన జ్ఞానము మనం పాటిస్తూ, దానిలో జీవిస్తూ, ఆ జ్ఞానాన్ని అందరికి పంచుతూ మనం కూడా ఉన్నామనుకోండి, అప్పుడు ఆయన్ని దేవతలు ఏమంటారు? అబ్బా మీ వాళ్ళు ఎంత బాగున్నారయ్యా, ఎంత పరస్పరం సహకరించుకుంటున్నారు, ఎంత ఎన్లైటన్మెంట్ లో ఉన్నారు, మీ వాళ్ళందరూ ఎంత బాగా ధ్యానం చేస్తున్నారు, మీ వాళ్ళందరూ ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు,
అసలు మీరు మీ వాళ్ళు నిజంగా గ్రేట్ అయ్యా అన్నప్పుడు పత్రికారి హృదయం ఏమవుతుంది? ఆనందంతో విచ్చుకుంటది. దాని పేరే ఆరాధన. అర్థమైందండి? అంటే గురువు హృదయం ఆనందంతో విచ్చుకోవాలా, దుఃఖంతో ముడుచుకోవాలా? మీరే చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళ హృదయం ఆనందంతో విచ్చుకుందో అది ఆరాధన. ఆరాధన అంటే వాళ్ళని స్మరిస్తూ ఊరికే గోల పెట్టడం, మైకులు పెట్టడం కాదు. ఆరాధన అంటే వారు చూపించిన మార్గంలో మనం ఉండడం. అర్థమైందండి? శంకరాచార్యులు చనిపోయాడు. శంకరాచార్యులు వారు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు ఈ లోకానికి. ఇచ్చారే ఇవ్వలేదా? అద్భుతమైన పని చేశారు ఈ లోకానికి. లక్షల జంతువులు బలిచ్చేవాళ్ళు. ప్రతి దేవాలయంలో ఇప్పుడు కొబ్బరికాయ అట్ట కొడుతున్నారు, అట్లాగా మేకల్ని, గొర్రెల్ని కోసేవాళ్ళు. శ్రీశైలంలో అమ్మవారి టెంపుల్ ముందు ఒక గుంట ఉంటది, ఇప్పటికే ఉంది చూడండి. 10 అడుగులు లోతు ఉంటది, పెద్ద గొయ్యి ఉంటది. ఎంత పెద్ద గొయ్యి ఉంటది. గొయ్యి అంటారండి ఇక్కడ మీరు? గొయ్యి ఉంటది. దాని పేరేంటో తెలుసా? రుద్ర గుండం. రుద్రం అంటే రక్తం. అంటే అక్కడ జంతువులను కోసినప్పుడు రక్తం అంతా అందులో పడ్డానికి ఆ గొయ్యి తవ్వారు. పొద్దున్న నుంచి సాయంత్రం కల్లా అది నిండిపోద్ది. అన్ని జంతువులు కోసేవాళ్ళు. ఇలాగా ప్రతి దేవాలయంలోనూ ఉండేది శంకరాచార్యులకు ముందు. తర్వాత శంకరాచార్యులు వచ్చి ఈ జంతువులను ఇలా బలిస్తున్నారా, ఇది ఎంత తప్పురా, భగవంతుడి యొక్క ఆరాధనలో హింస ఉండకూడదు అని చెప్పేసి ఆయన దాన్ని అంతా మార్చేశాడు. శ్రీచక్రాలన్నీ ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి అప్పట్లో ఉన్న ఆచారాలు, వామాచారము ఎక్సెట్రా, అవన్నీ తీసేసి ఇప్పుడున్న దక్షిణాచారాన్ని పెట్టాడు. ఇప్పుడున్న పూజా విధానాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన చేయడం వల్ల కొన్ని లక్షల ప్రాణులు, జీవాలు బలి ఆగిపోయింది. లక్షలు కాదు, కోట్లు. ఆ ఆచారం మారిపోయింది. ఇప్పుడు దేవాలయాలు ఎక్కడ బలి ఇవ్వరు కదా. ఎక్కడ గ్రామ దేవతల దగ్గర బలిచ్చుకుంటారేమో, కానీ అక్కడ కూడా నిషేధం ఉంది తెలుసా? చట్టంలో నిషేధం ఉంది. ఏ జంతువునైనా బలిస్తే వాడికి జైలు శిక్ష. సెక్షన్ పేరు గుర్తులేదు నాకు, అది ఎంతో 304 ఏదో సంథింగ్ ఐపీసీ సెక్షన్ లో ఉంది. అక్కడ ఇవ్వకూడదు జంతువు బలి. సో ఇప్పుడు శంకరాచార్య పైలోకంలో ఉన్నారు. తర్వాత శంకరాచార్యులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఏం చేశారంటే కొట్లాడుకున్నారు, నువ్వు నన్ను అంటుకోకూడదని. శంకరాచార్యుడేమో చంద్రాలుడు కాళ్ళ మీద పడ్డాడు వెళ్ళి. తెలుసు కదా ఆ స్టోరీ మీకు? తెలుసా తెలీదా? అక్కినే నాగార్జున సినిమాలో ఆదిశంకర సినిమాలో అక్కినే నాగార్జున గారు వేశారు ఆ పాత్ర. ఎంత బాగుంటుందో. పత్రి గారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. అంటే శంకరాచార్యులు అంటరాంతనం పాటించలేదు. ఒక చండాలుడి దగ్గర కూడా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తర్వాత ఏమైందంటే ఈ మొఠా తగులు ఎక్కువైపోయినాయి. శిష్యులు ఉంటారు కదా, అసలైన వాళ్ళు బాగా చెప్తారు. ఎప్పుడు ఆ కిందన్న పిచ్చి వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకొని, తర్వాత వచ్చిన బౌద్ధ మతస్థుల్ని, అప్పటి వరకు ఉన్న బౌద్ధ కేంద్రాలను నాశనం చేసి వాళ్ళ తలలు నరికారు. వాళ్ళ తలలు బంతుల్లా దొల్లిని బౌద్ధ భిక్షుల తలలో. మీరు మా దేశం వచ్చి ఇక్కడ మీ మతం పెడతారా అని నరికారు. అప్పుడు శంకరాచార్యుల ఆత్మ ఎలా ఫీల్ అవుతుంది మీరే చెప్పండి? సంతోషంతో ఫీల్ అవుతుందా, ముడుచుకుపోద్దా? అది కూడా అంటారు, అబ్బా నీ శిష్యులు ఎంత బాగున్నారు, ఎంత బాగా నరుక్కుంటున్నారు, ఒకరినొకరు ఎంత బాగా తిట్టుకుంటున్నారు అంటారా అనరా? అప్పుడు ఆ గురువుకి అది ఆరాధన? అసహ్యం. చాలా సిగ్గుపడతాడు. నేనా ఈ వెధవుల కోసం భూలోకం వెళ్ళి నేను ఇంత పని చేసి వచ్చాను అనుకుంటాడు అనుకోడా? మీరే చెప్పండి. ఒక గురువు యొక్క హృదయాన్ని బాధ పెట్టినాడు జీవితం బాగుంటుందా? సర్వనాశనం అయిపోతారు. ఆరాధన అంటే గుర్తుపెట్టుకోండి, ఆ గురువు యొక్క హృదయం కాంతితో విచ్చుకోవాలి. అబ్బా ఇంత బాగున్నారా నా వాళ్ళు అనుకోవాలి. ఆయన తర్వాత బుద్ధుడు బ్యాచ్ చూద్దాం. బుద్ధుడు వచ్చి ఈ లోకంలో శాకాహారం చెప్పాడు, అద్భుతమైన దివ్యమైన ఇచ్చాడు. అంటే అందరూ అలా లేకపోవచ్చు. శంకరాచార్య దానిలో కొంతమంది దివ్యమైన మార్గంలోకి వెళ్ళి ఆయన చెప్పిన తత్వాలన్నీ ప్రజలకు అందించిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని చూసి ఆయన హృదయం విచ్చుకుంటది, వీళ్ళని చూసి హృదయం ముడుచుకుంటది. అవునా కదా? ఎవరైతే గురువు చెప్పిన మార్గంలో నడిచి గురువు యొక్క ఎన్లైటైన్మెంట్ ని తాము పాటిస్తున్నారో అప్పుడు ఆ గురువు హృదయం విచ్చుకుంటది. అది అస్సలైన ఆరాధన. అవునా కదా?
అలా కాకుండా మనం జిందాబాదులు 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 ర్యాలీలు ఊరేగింపులు చేస్తే ఏమొస్తుంది గురువుకి? ఓ వీళ్ళు మాకు పనిచేస్తున్నారు అనుకుంటాడు. గురు హృదయం విచ్చుకునేది మాత్రం శిష్యుడు తన వలే ఎన్లైటైన్మెంట్ అయినప్పుడు. అర్థమైందండి? బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడి శిష్యులు కూడా బ్రహ్మాండంగా చేశారు. బుద్ధుడు వెళ్ళిపోయాడు. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత అది హీనయానం మహాయానంగా విడిపోయింది. అర్థమైందా? బౌద్ధ భిక్షులు మాంసం తింటారు, అందరూ కాదు, కొంతమంది. గుంటూరు జిల్లా అమరావతిలో మేము ఉన్నాం. నా చిన్నప్పుడు, అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నా, 7ో 8ో ఎంటర్, నాకు గుర్తు లేదు. ఆల్మోస్ట్